2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయారో, సో అది యాక్సిడెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇటు వాళ్ళ ఫ్యామిలీ కూడా డిక్లేర్ చేసినప్పటికీ, చాలా వరకు క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, క్రిస్టియన్స్‌లో కొంతమంది పాస్టర్స్ అని చెప్పుకోబడే వాళ్ళు కూడా చాలా మంది లేదు ఇది ముమ్మాటికి హత్యే. ఆ హత్య కావచ్చు, ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, హిందూ కమ్యూనిటీ కావచ్చు, వీళ్ళందరూ చేసిర్రు. కావాలనే ఇదంతా హత్యని యాక్సిడెంట్‌గా పోర్ట్రే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా అన్ని ఆధారాలు వచ్చినా సరే ఇంకా చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి. చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి అన్న. ఈ ప్రవీణ్ పగడాల గారిదేమో అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఆల్రెడీ చాలా వీడియోస్ కావచ్చు. అవన్నీ కూడా రెగ్యులర్ డైలీ ఒక్కొక్క వీడియో వస్తుంది. అయినా సరే చాలా మంది క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది లేదు ఇది ముమ్మాటికి హత్యే దానికి డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? డెఫినెట్‌గా వాళ్ళ ఇంట్లోలే జెప్పిర్రు. హ్మ్. అది యాక్సిడెంట్ అని. అవును. గవర్నమెంటు దర్యాప్తు జేసి గూడా వాళ్ళు యాక్సిడెంటే అన్నారు. అయినా గూడా వీళ్ళు సాటిస్ఫై గాకపోతే ఇన్ డెప్త్ జేస్తున్నారు. ప్రతి హైదరాబాద్ నుంచి సీసీ ఫుటేజ్ తీసుకోవాలంటే మజాకా. అవును. అయినా గూడా వీళ్ళకి సాటిస్ఫై జేయాలనే విధంగా హ్మ్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటే గూడా వీళ్ళకి గవర్నమెంట్ పై నమ్మకం లేదని మాట్లాడుతుర్రు. హ్మ్. హ్మ్. నిన్న మొన్న గవర్నమెంట్ పై నమ్మకం లేదని మాట్లాడుతుర్రు. అంత గవర్నమెంట్ ఒకవేళ హత్య అయితే కప్పిపుచ్చుకునే అంత సీన్ ఏముంటది? గవర్నమెంట్ ఎందుకు డిఫెండ్ చేస్తదండి? హ్మ్. హ్మ్. చంద్రబాబు నాయుడు లాంటి ఒక బెస్ట్ ఎఫిషియంట్ సీఎం ఉన్నాక ఎవరెందుకు చేస్తారు? హ్మ్. ఎవరు చేయరు గదా! అంటే పవన్ కళ్యాణ్ గారు చంపిపిచ్చిరని చెప్పేసి కొన్ని వాదనలు. సో అందుకని అట్లా డిప్యూటీ సీఎం ఉంది హ్మ్. కాబట్టి అని ఈ విధంగా కూడా మాట్లాడుతారు ఇప్పుడు పాస్టర్స్. నిన్న మొన్న కామెంట్‌లలో చికోటి ప్రవీణ్ గూడా చంపించిండన్నారు. హుహు. అమర ప్రసాద్ చంపించిండన్నారు. హ్మ్. అంటే ఎవ్వరు హిందుత్వం మాట్లాడితే వాళ్ళు చంపించారు. హ్మ్. ఇది వాళ్ళు ఆ పాస్టరు పై ప్రేమ గాదు. ఆ కుటుంబంపై ప్రేమ గాదు. హ్మ్. దీన్ని రాజకీయం జేస్తుర్రు. రాజకీయం ఎవరు జేస్తుర్రు? హ్మ్. ఒరిజినల్ క్రిస్టియన్ జేస్తలే. హ్మ్. హ్మ్. దొంగ క్రిస్టియన్స్ ఉన్నారండ్ల. దొంగ పాస్టర్‌లు, హ్మ్. డబ్బుల గురించి చేసే పాస్టర్‌లు, బ్లాక్‌మెయిల్ పాస్టర్‌లు, హ్మ్. చూమంతరగాన్లు ఉంటారు గదా! టచ్ హ్మ్. గాన్లు తెలుసుగా? అవును. ఆ టచ్ గాన్లు, హ్మ్. ఆయిల్ అమ్మేటోళ్ళు, హ్మ్. నీళ్ళు అమ్మేటోళ్ళు. నీళ్ళు గూడా అమ్ముతారు అవును. తెలుసా? అవును. ఏసులీలని చెప్పేసి. ఆ! ఆహ్, ఏసు మాలేసుకోమనేటోళ్ళు, ఏసు బతుకమ్మ ఆడిపిచ్చేటోళ్ళు, హ్మ్. ధ్వజస్తంభాలు పెట్టేటోళ్ళు, బోనాలు తీసేటోళ్ళు. బోనాలు తీసేటోళ్ళు, ఈ కొడుకులు చేస్తున్నారు డ్రామా. హ్మ్. ఇందులో ఒరిజినల్ పాస్టర్‌లు, ఒరిజినల్ క్రిస్టియన్‌లు ఎవ్వరు గూడా దీన్ని ఏమంటారు దాన్ని ఎంకరేజ్ చేయరు. హ్మ్. వాళ్ళే ఇలా మొత్తుకుంటున్నారు. ఏంది ఈళ్ళు ఇయాల నాకు ఇద్దరు, ముగ్గురు పాస్టర్‌లు ఫోను చేసి, హ్మ్. "అన్న ఇది చాలా తప్పు జరుగుతుంది. మా పాస్టర్‌లలో గూడా దొంగలు తయారయ్యారు. హ్మ్. అంటే మా హిందువులలో గూడా దొంగ బాబాలు ఉర్రా భయ్. కానీ హ్మ్. ఒక్కొక్కని పన్నాలు కట్టయినాయి. లేరు దొంగ బాబాలు తక్కువ. హ్మ్. హ్మ్. ఆ! ఒకవేళ ఉంటే గూడా ఎంబడే పోలీసోళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ హ్మ్. ఈడ దొంగ పాస్టర్‌లపై ఎందుకు తీసుకుంటలేరు? హ్మ్. ప్రజలని మోసం చేసేటోడు. హ్మ్. ఆయన క్రిస్టియనా, హిందూ పక్కన పెడితే, హ్మ్. మంత్రగాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. అంటే ఇదంతా ఫిలాయిస్తుందంతా గూడా ఓన్లీ ఇలా దొంగ పాస్టర్‌లు వాళ్ళంటారు. 100% దొంగ పాస్టర్‌లే. హ్మ్. ఇది చేసేదంతా దొంగ పాస్టర్‌లు. హ్మ్. వాళ్ళకి ప్రవీణ్ పగడాల కుటుంబంతో ప్రేమ గాదు. హ్మ్. ఆయన మీద ప్రేమ గాదు. హ్మ్. దీన్ని ఒక రాజకీయం చేద్దామని. దీని వెనక వైసీపీ కుట్ర ఉండొచ్చని నేను గూడా అనుకుంటున్నా. హ్మ్. హ్మ్. వైసీపీ పార్టీ కుట్ర ఉండొచ్చు. ఎందుకంటే మా ఎన్‌డీఏ పార్టీపై ఏడుపు వాళ్ళకే ఉన్నది గదా! హ్మ్. హ్మ్. సో, దీని రకంగా క్రిస్టియన్‌లనే రెచ్చగొట్టే ప్రయత్నం. హ్మ్. అందులో కొందరు దొంగ పాస్టర్‌లతోటి కుమ్ముక్కై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వీడియోస్ అన్ని గూడా ఒక్కొక్కటిగా ఎందుకు బయట పెడతారు? మెల్లమెల్లగా అంటే కేవలం వాంటెడ్‌లీ కావాలని చెప్పేసి బయట పెడుతున్నారు అని చెప్పేసి గూడా వాళ్ళంటారు. లేకుంటే అంతుంటే చనిపోయిన రోజే అన్ని గూడా బయట ఒకటి పెట్టొచ్చు చెప్తా కదా! ఇనండి. హ్మ్. హైదరాబాద్ నుంచి ఆడి వరకు వీడియోస్ రావాలి. అవును. అన్నీ తీసుకోనికి టైం పడతది గదా! హ్మ్. అందులో మీరు ఫస్ట్ ఎవ్వరు తీసుకోరంత. హ్మ్. మీరు అనుమానం వ్యక్తం జేసిర్రు గాబట్టే ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ జేసి ఇస్తున్నారు హ్మ్. వాళ్ళకి. హ్మ్. అరే! ఇవన్నీ ఎందుకన్నా ఇప్పుడు వాళ్ళ వైఫే చెప్తుంది గదా! ఇట్స్ ఎ ప్యూర్ యాక్సిడెంట్ అని. హ్మ్. హ్మ్. క్లియర్ కట్‌గా వాళ్ళ వైఫే చెప్తుంది గదా! అవును. హ్మ్. మరి ఎంతకంటే ఏముంటది చెప్పండి? సో, కేఏ పాల్ గూడా మాట్లాడుతుర్రు గదా! దీని మీద. ఆ జోకర్‌కి ఏం పనుందని? హ్మ్. వానికెప్పుడు హిందుత్వంపై ఏడుపు, సనాతన ధర్మంపై ఏడుపు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారిపై ఏడుపు. హ్మ్. వానికేం పనుంది చెప్పండి? కుక్కలు దేకేయి. హ్మ్. మనం నేను గూడా చూస్తా 'కేఏ పాల్' వీడియోస్. ఎందుకు జూస్తా? హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ జూస్తా. అందరూ జూశేదంతా. హ్మ్. మస్తు మంది హిందూ ఫ్యాన్స్ ఉర్రాయనకి. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఉంటారు. ఆ! ఎందుకంటే నవ్వుపిస్తాడు. హ్మ్. అట్లా 'కేఏ పాల్‌కి గూడా ఉంటారు. నేను ఓకే. గూడా ఫ్యానే 'కేఏ పాల్‌కి.' ఓకే. కామెడీ ఫ్యాన్. దాంట్లో ఎలక్షన్ ఉరుకుతుంటాడు జూడు. ఆ! ఆ! మస్తుంటది ఆ వీడియో. ఉంగరాల గురించి. ఉంగరాలు ఆ! గాదు. ఆ! మహేష్ బాబు ఫిల్మ్ కంపేర్ చేసుకుంటా హ్మ్. ఒక ఎలక్షన్ ఎలక్షన్ బూత్‌కెళ్ళి మూమెంట్‌లో. ఉరుకుతుంటాడు జూడు. హ్మ్. హ్మ్. మస్తుంటది. మస్తు అనిపిస్తది ఆయన. ఎప్పుడైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు ఆయన వీడియోలు చూడు రిలాక్స్ అయితది. ఓకే. మంచిగా హెడ్ మసాజ్ చేసినట్టు ఉంటది హ్మ్. ఆయన వీడియోలు హ్మ్. చూస్తే. రైట్. సో, ఆ కామెడీ పీస్‌ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. రైట్. ఓకే. ఇంకోవైపు రాష్ట్రంలో హెచ్‌సీయూకి సంబంధించి 400 ఎకరాలు ఏదో సో, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి సో, విద్యార్థులు గవర్నమెంట్ ల్యాండ్ ఓకే. కానీ అందులో అడవి ఉందని చెప్పేసి వాళ్ళంటారు. సో, ఒక జంతు ప్రేమికులుగా
ఈ ఇన్సిడెంట్ ఓవరాల్‌గా మీరు చూస్తా ఉన్నారు. రీసెంట్‌గా ప్రొటెస్ట్ చేయనీకి వచ్చిన సార్ అరెస్ట్. సో, మీరు ఈ సిట్యుయేషన్‌గా ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తున్నారు? డెఫినిట్‌గా నేనేమంటున్నా, ఆ ల్యాండ్ ఎక్కడిదనేది నాకనవసరం. హ్మ్. ఆ ల్యాండ్‌లో జంతువులు, చెట్లు, రకరకాల జంతువులు, పక్షులు వేల సంఖ్యలో ఉన్నాయి. అవును. మంచి సరస్సులు గూడా ఉన్నాయంట. చిన్న చిన్న హ్మ్. పాండ్స్. హ్మ్. సో, అట్లాంటి భూమిని మీరు కొట్టేసి, అడవి లాంటి చెట్లను నరికేస్తే ఇయాల ఒక చెట్టు పెంచాలంటే ఎన్నేళ్ళు పడతది? కొట్టనీకి 2 నిమిషాల్లో కొట్టేస్తాం. అవును. మరి అలా ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో 50% గ్రీనరీ తగ్గిపోయింది. హ్మ్. ఆ! ఆ కేబీఆర్ పార్క్ అట్లాంటివి ఉన్నాయి. రేపు ఇయాల ఇది చేస్తారు. రేపు కేబీఆర్ పార్క్ గూడా అమ్ముకుంటారు. హ్మ్. అట్‌లీస్ట్ ఆ జీవాలపై అన్నా జాలి చూపించాల్సిన అవసరం ఎక్కడ పోయి బతుకుతాయి. మనిషి అంటే ఈడ కాకపోతే మాట్లాడుతాడు. నొప్పైతే హి కెన్ ఎక్స్‌ప్రెస్. యెస్. బట్ వాటికి ఎక్స్‌ప్రెస్ చేసేది గూడా రాదు గదా! హ్మ్. మనం ఉల్టా ఫీడ్ జేయాలి, మంచిగా చూసుకోవాల్సింది పోయి ప్రకృతిని. ఉల్టా డ్యామేజ్ చేస్తే ఎట్లవుద్ది? హ్మ్. అందరూ బాధపడుతుర్రు ఇయాల రాష్ట్ర ప్రజలందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా అయ్యో! 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 అంటుర్రు. అందరూ అయ్యో! అనే పని ఎందుకు చేస్తుర్రు? ఇయాల అదొక్కటే ఉందా మీకు ప్రభుత్వానికి జాగా? వేరే హ్మ్. దిక్కు అమ్ముకోండి. హ్మ్. రెవెన్యూ జనరేట్ జేయాలంటే అసలు వీళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసే తెలివి లేక హ్మ్. హ్మ్. వీళ్ళకి ప్రభుత్వ స్థలాలు హ్మ్. సరే ప్రభుత్వ స్థలం అమ్ముతుర్రు. వేరే దిక్కు అమ్ముకోండి. అందరూ ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు హ్మ్. అమ్మాలి? హ్మ్. ఇగో పోవాల్సిన అవసరం లేదు గదా! లేదా అదంటే డెవలప్ గచ్చిబౌలి ఏరియా. సో, మంచి ఐటీ కంపెనీస్‌కి హబ్‌గా ఉంది. సో, దాన్ని చేసి ఇంకా ఉద్యోగాలు కల్పన ఏం చేస్తాం. మీరు దీనికి డెవలప్‌మెంట్ ఒకవేళ ఉంది? మధ్యలో వస్తే ప్రకృతి నాశనమై డెవలప్‌మెంట్ ఏం పెద్ద డెవలప్‌మెంట్ గాదు. హ్మ్. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ప్రకృతిని నాశనం జేసి, జంతువులను చంపి, వాటి గోస పడే డెవలప్‌మెంట్ ఎవడికి గావాలండి? హ్మ్. ఎవడికి గావాలి? ఇంకా చాలున్నాయి గదా భూములు. ఇటువైపు, అటువైపు ఉన్నాయి గదా! ఆ హ్మ్. ఒక్క జోన్ వదిలేయండి. 400 ఎకర్స్ ప్రభుత్వంకి హ్మ్. పెద్ద ఇష్యూ ఏం గాదు. హ్మ్. 400 ఎకర్స్. హ్మ్. వేరే దిక్కు డెవలప్ చేయండి. అక్కడ జంతువులు లేవు. కేవలం గుంట నక్కలు కొన్ని గుంట నక్కలు కావచ్చు, ఇవన్నీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అక్కడ ఏం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అండ్ ఇంకోటి చెట్లు కూడా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వదిలేసిన ల్యాండ్‌ని అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు మెలిస్తే అడవి అయితదా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రులు చెప్తా ఉన్నారు. అదే చిన్న చెట్లు వదిలేస్తే అడవయితదా అంటే, మరి జంతువులున్నది అడవి అనకపోతే ఏమంటారు? హ్మ్. ఆడ జంతువులున్నాయి. కుక్కలు లేవు గదా! ఆడ జంతువులున్నాయి. ఇప్పుడు గుంట నక్కలున్నాయని బీజేపీనంటే, గుంట నక్కలన్నీ గూడా గాంధీ భవన్‌లో ఉంటాయి. హ్మ్. మాదే మమ్మల్నెందుకనాలే? హ్మ్. మేము మంచి కార్యక్రమానికి ప్రొటెస్ట్ జేయనీకొస్తున్నాము. మరి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ గాదు. హ్మ్. సో, ఏదున్నా సరే దీంట్లో ఈగో పోకుండా ప్రకృతిని రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ చేస్తుంటే ఎప్పుడో అన్నాడు. అవును. ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని డ్యామేజ్ చేయొద్దు. ఒక మాట గుర్తు తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక దాంట్లో విత్‌డ్రా కావాల్సిందిగా మనవి. రైట్. సో, ఇంకోటి మీరు బీజేపీ వైపు నుంచి కూడా చెప్తున్నారు. అంటే ఈ ప్రకృతిని నాశనం చేసి డెవలప్‌మెంట్ ఎందుకు అది ఇది అని చెప్పేసి. సో, ఇదే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. సో, అక్కడ కూడా చాలా వరకు అడవి పోతున్నాయి. 11,00,000 చెట్లు పోతున్నాయి అని చెప్పేసి. సో, అప్పుడేమైంది అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అంటే ఇటు డెమోక్రసీకి సంబంధించి లెఫ్ట్‌కి సంబంధించిన వింగ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా అడుగుతుర్రు. సో, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ దామగుండం అట్లనే చేస్తుంది. స్టేట్‌లో వచ్చేసి ఇది కూడా ఇట్లనే చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో, వాళ్ళకేం అదొకటి చెప్తారు? మస్ట్ అండ్ షుడ్ అక్కడ. హ్మ్. ప్లస్ అక్కడ కొంచెం ఏరియానే ఉంది. డ్యామేజ్ చేస్తలేము అక్కడ. హ్మ్. రాడార్ పాయింట్ పెడుతున్నాం గానీ అక్కడేం డ్యామేజ్ జరగట్లేదు ఆడ. హ్మ్. ఒక రాడార్ స్టేషన్ పెడుతున్నాం. ఆడొక మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అక్కడ పెట్టాల్సొస్తుంది. హ్మ్. ప్లస్ అక్కడ ఈ చాలా పెద్ద ఏరియా అది. అవును. ఆడ చాలా పెద్ద ఏరియా. హ్మ్. సో, అది ఫారెస్ట్ అది. అవును. సో, అక్కడ ఇప్పుడు ఇక్కడ డిస్టర్బ్ చేస్తే జంతువులు అటు పోతాయి గానీ ఇక్కడ అట్లా లేదు. హ్మ్. రోడ్ పైకొచ్చి చచ్చిపోతున్నాయి. హ్మ్. యాక్సిడెంట్‌లయి చచ్చిపోతున్నాయి. సో, అవన్నీ గూడా ఫేక్ వీడియోలు అవన్నీ అంటే మనం చూసాం 'నెమ్లిలో ఏడ్చేటియి' అవన్నీ గూడా మనం నైట్ ఆ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ గూడా సరే ఫేక్ వీడియోలయితే అందరిని తీసుకొని పోండి మరి ఆ అడవికి. మా అందరిని తీసుకొని పోండి. జంతు ప్రేమికులను తీసుకపోండి. హ్మ్. ఎవరైతే దీని మీద ప్రొటెస్ట్ చేస్తుర్రో ఆడ పోలీసులు కంచెలు పెట్టి మొత్తం బ్యారికేడింగ్ చేయకుండా హ్మ్. ఒకసారి అందరు తీసుకపోండి. మేము చూస్తాం గదా! హ్మ్. మేము చూస్తాం గదా! అవును. ఫేక్ వీడియోలు ఎందుకైతే చదువుకుంటున్న స్టూడెంట్సే చెప్తుర్రు. మేము వందల సార్లు జింకల్ని చూసినాం. హ్మ్. వందల సార్లు కుందేళ్ళని చూసినాం. హ్మ్. వందల సార్లు పీకాక్స్ చూసినాం. పీకాక్స్ అరుస్తుంటాయి. హ్మ్. అది ఎక్స్‌ట్రీమ్ ఇప్పుడు సిటీ నడుబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్‌లోనే పీకాక్స్ ఉన్నాయి. అవును. ఆడుండయా అండి చెప్పండి? హ్మ్. కొండ చిలువలున్నాయి కేబీఆర్ పార్క్‌ల. హ్మ్. మా ఇల్లు అక్కడనే. హ్మ్. రోడ్ దాటుతుంది. ఒక 15, 20 ఫీట్ 15 ఫీట్ కొండ చిలువ రోడ్ హ్మ్. రాత్రి 12:30, 1 గంట. హ్మ్. ఆ సిటీ నడిబొడ్డులో ఉన్న దాంట్లోనే మీకు ఇన్ని జంతువులుంటే, హ్మ్. ఆ శివార్లు ఉన్నాయి అడవి లెక్క ఉన్న ప్రాంతంలో ఎందుకుండయి చెప్పండి? హ్మ్. సో, మీరేదైతే స్టూడెంట్స్ అని చెప్పారో, ఆ స్టూడెంట్స్‌కి కొన్ని ఇట్లా ప్రతిపక్ష పార్టీలు ఆలీలు కలిసి రెచ్చగొట్టి వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా చేయిస్తున్నారు అని చెప్పేసి గూడా ఇప్పుడు, గవర్నమెంట్ చెప్తాంది. ఇప్పుడు వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోనికి ఏమన్నా మాట్లాడతారు. హ్మ్. పెయిడ్ బ్యాచ్ చేయాల్సిన అవసరం ఏముంది? మాకేం షోకా పోయి అరెస్ట్ గానికి? హ్మ్. ఆ! ఆడ హ్మ్. పోయి అరెస్ట్ గానికి ఏం షోక్ గాదు గదా! అందులో వచ్చేదేం లేదు గదా! హ్మ్. అది యానిమల్ లవరో, బీజేపీ నాయకుడో పోయి ఎవరు
బీజేవైఎం వాళ్ళు కూడా దునియా ప్రొటెస్ట్ చేస్తుర్రు. ఎందుకు అవును. చేస్తుర్రు? హ్మ్. మంచి జరగాల సమాజానికని. మాది పక్కన పెట్టండి. హ్మ్. మీరు సోషల్ మీడియా వేదికగా ఇయాల ప్రతి ఒక్కరు స్పందిస్తుర్రా లేదా? అవును. ఎందుకు స్పందిస్తుర్రు? ప్రకృతిపై ప్రేమ, జంతువుల ప్రేమతోటి స్పందిస్తుర్రు. ఇది హ్మ్. అన్నీ గూడా ఏందంటే వీళ్ళ పతనం స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఈ రాజకీయాలు మాత్రం ప్రజలు గమనిస్తుర్రు. రాను రాను వీళ్ళ పని అవుట్. కరెక్ట్. సో, ఫైనల్‌గా చెప్పండి చికోడి ప్రవీణ్ అన్న. సో, మీరు చాలా వరకు ఒక ఫార్మ్ హౌసే మెయింటైన్ చేస్తుర్రు. సో, అందులో చాలా వరకు రకరకాల జంతువులు. సో, అలాంటి ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు గాని, చెప్పినప్పుడు మీకెట్లా అనిపించింది? ఇంకోటి మీ తదుపరి ఎట్లుండబోతుంది దీనికి జంతు బాగా ప్రేమికుడిగా? మనసు ఏమంటారు చాలా పెయిన్‌ఫుల్ ఉంటదది. హ్మ్. ఇక్కడ జంతువు ఇట్లా జరిగినా, నాకు రోడ్డు పైన ఏమైనా జంతువులని యాక్సిడెంట్ అయ్యి చంపేసినా, ఏం చేసినా చాలా బాధగా ఉంటది. ఎందుకంటే వాటికి చెప్పుకునేటట్టు ఉండదు. హ్మ్. మనిషి అన్న చెప్పుకుంటాడు. మరి మనం డైలీ మొత్తము అడవులు నరుక్కుంటా పోతే అవి ఎటు పోతాయి? హ్మ్. జనావాస ప్రాంతాలకొస్తాయి. అంతరించిపోతాయి. ఆల్రెడీ దునియా జీవులు అంతరించిపోతున్నాయి. హ్మ్. ఇవాళ మనం భూమిపై మనకు నివసించే హక్కెంతుందో చీమకు అంతే హక్కుంటది. ఏనుగుకు కూడా అంతే హక్కుంటది. హ్మ్. ఈ భూమి మనది గాదు. అన్ని జీవరాశులది ఈ భూమి. హ్మ్. సో, ఇయాల మనం ఆధిపత్య పోరు చూస్తే మాత్రం ప్రకృతి ఆగ్రహానికి గురైతే హ్మ్. మన మంచి భవిష్యత్తు పిల్లలకియ్యలేం. హ్మ్. సో, ఫైనల్ మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది దీనిపై? డెఫినిట్‌గా దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. సోషల్ మీడియా వేదిక గూడా మేము దీనిపై ప్రొటెస్ట్ చేస్తాము. అందరిని గూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా దీనిపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎన్విరాన్మెంటలిస్ట్ గాని, హ్మ్. యానిమల్ లవర్స్ గాని, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు గదా! సో, ఇదేదైతే హెచ్‌సి‌లో జరుగుతున్న ఘటన ఏదుందో అది అమానుషం అని చెప్పి చెప్తాను. సో, అక్కడున్న జంతువులు కావచ్చు, ఇవన్నీ ఏవైతే చనిపోతున్నాయో, సో, అవి ఆర్తనాదాలు పెట్టుకుంటున్నాయని చెప్పి చెప్తారు. సో, ఇంకోటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా సో, దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చికోడి ప్రవీణ్ గారు పిలిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ పాయింట్.